వెల్కమ్ టు హెల్ప్ లైన్. విడిపోవాలని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, కానీ ఏదో ఒక చిన్న గొడవతోనైనా సరే చాలామంది ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం చూస్తూ ఉంటాము. అయితే అడ్జస్ట్మెంట్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా భార్యాభర్తల మధ్య? ఏం చేస్తే, అంటే ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తే ఈ అడ్జస్ట్మెంట్ సమస్యలు రావు? ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. మరి మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ విద్యావేత్త ప్రొఫెసర్ ఎం శారద గారు. వారితో మాట్లాడదాం. ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ కూడా చేశారు దీని మీద, ఈ టాపిక్ మీద. సో వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు భార్యాభర్తల మధ్య అడ్జస్ట్మెంట్ సమస్యలు ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఈ మధ్యన మనకి లవ్ మ్యారేజెస్ కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ లవ్ మ్యారేజెస్లో అయితే అడ్జస్ట్మెంట్ ఇంకా వాస్తవానికి బాగుండాలి, కానీ ఎందుకని ఉండట్లేదు? ఎందుకంటే లవ్ మ్యారేజ్లో రియల్ రోల్స్ అప్పుడు కనపడవు. ఎందుకంటే నిజమైన సెట్టింగ్లో ఉండరు కదా, ఇట్స్ ఓన్లీ ఇమాజినేటివ్ రోల్స్. మెయిన్గా ఎక్స్పెక్టేషన్స్ కిల్ రిలేషన్షిప్స్. ఎలా అంటే ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి భార్యాభర్తలు కలిసి ఉండాలి, నీ భర్త ఇలా చేస్తాడు, నీ భార్య ఎలా చేస్తుంది, ఇవన్నీ రోల్స్ పెట్టున్నారు. అది వాళ్ళు చేస్తారని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అందుకే మనం పెళ్ళిని ఆడంబరంగా చేస్తాం, అదేదో పెద్ద ఈవెంట్ అయినట్టు. ఆడంబరంగా ఎప్పుడు చేసుకుంటారు? ఇద్దరు కలిసి ఒక 10 ఏళ్ళు అనేది అయినాక అప్పుడు చేసుకోవచ్చు. ముందు అసలు వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. అంటే మన ఐడియా ఆఫ్ మ్యారేజ్ చాలా ఫాల్స్ ఫౌండేషన్. నువ్వు ఉండేవలసిన వ్యక్తితో నీకు అవగాహన లేదు కదా అసలు. అతను ఎలా ఉంటాడో, ఆమె ఎలా ఉంటుంది. స్త్రీ పురుషులని కాదు, ఇద్దరు ఒకలాగానే ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మ ఆవిడ ఎలా చేయాలని ఆయన అనుకుంటాడు, మా ఆయన ఇలా ఉండాలి, నాకు సినిమా ఏవో అలా అనుకుంటారు. అది ఎప్పుడు జరగదు. వాళ్ళకున్న ప్రయారిటీస్ ఉంటాయి. అతను హీజ్ అ డిఫరెంట్ ఇండివిజువల్. అసలు యాక్చువల్గా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు. అంటే బోత్ ఆర్ సైకలాజికల్లీ వెరీ డిఫరెంట్ పీపుల్. అందుకే ఇంట్రెస్ట్ వేరుంటాయి, కాన్వర్జేషన్స్ వేరుంటాయి, అభిరుచులు వేరుంటాయి, చాలా వేరుంటాయి. కానీ కలిసి ఉండొచ్చు, కానీ అవగాహన ఉండాలి. ఏ రిలేషన్షిప్ మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు నీకు పిల్లల్ని పెంచడం తెలియకపోతే పిల్లలు ఎలాగ తయారవుతారు చెప్పండి? ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను, పేరెంట్స్కి పిల్లల్ని పెంచడం తెలీదు. వాళ్ళు ఎంత రెస్ట్రిక్ట్ చేస్తారు, అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు, ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తారు. నీకు అది రాదు, ఇది రాదు. అట్లా ఉంటే మైండ్ ఎలా ఉంటుంది? పిల్లల్ని చాలా అబ్యూస్ చేస్తారు. సేమ్ థింగ్ విత్ ఇక్కడ కూడా భార్యాభర్తలనే కాదు, ఏ బంధమైనా అంతే. పరస్పర రెస్పెక్ట్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. దాట్ ఈజ్ వన్ థింగ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా అంటే గ్యాస్ని వదిలేసి వైర్ని వెలిగించినట్టు ఇట్ బ్లాస్ట్ అయిపోతుంది. నువ్వు పొద్దున్న నుంచి సాయంకాలం సినిమా తీసుకెళ్తారని వెయిట్ చేస్తూ డిసప్పాయింట్మెంట్ పెరుగుతా ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఈవినింగ్ 6ంటికి రాలేదానికి వస్తానని ఎలా ఉంటుంది అమ్మాయి పరిస్థితి? ఎక్స్పెక్టేషన్ చాలా ఉండింది, డిసప్పాయింట్మెంట్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. అందులో ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ని నువ్వు ఎలాగ కంట్రోల్ చేస్తావు అనేది. ఇమోషన్ షుడ్ నాట్ కంట్రోల్ యూ. ఇప్పుడు ఎక్కడైనా జైల్లో, ప్రిజన్స్లో చూస్తే ఇమోషనల్గా 5 minutes ట్రామాలో ఉన్నప్పుడే అఫెన్స్ జరుగుతుంది. కోపంగా ఇప్పుడు రోడ్ రేజ్ చూస్తాం, ఏమన్నా ఉందో ఒకడు దాటుకుంటే వెళ్ళిపోతే కోపం వస్తుంది. ఎందుకు కోపం దానికి? నువ్వే అతని ముందెళ్తే ఏమవుతుంది? అరుస్తారు. ఎప్పుడు రోజు చూస్తాను నేను, రోడ్డు మీద ఏదో ఒక పొట్లాడుకుంటారు. అంటే రూల్స్ ఎవరు ఫాలో అవ్వరు. అందరూ ఒకసారి ఫాలో అవుతారు, ఒకసారి ఫాలో అవ్వరు. కానీ అంత కోపం ఏంటి? చిన్న విషయమే కదా. ఓకే, కొట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నారనుకుందాం, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పార్ట్నర్స్లో ఒకళ్ళు బాగా అరిచారు అని అనుకుందాం మ్యామ్. అరిచినప్పుడు యువతల పార్ట్నర్ ఏం చేయాలి? అసలు అరిచారు అనేది కారణం తెలియాలి. ఫస్ట్ ఎందుకు అరిచాడు, కాజ్కి వెళ్ళాలి, ఎటియాలజీ వెళ్ళాలి. ఇప్పుడు మనం మందేసుకుంటే ఎందుకు వచ్చిందని ఇక్కడ మేకిరిగితే నొప్పి వచ్చింది అనుకోండి, ఎనర్జెసిక్ టాబ్లెట్స్ వేస్తే తగ్గదు, మేక తీయాలి. కాజ్ తెలియాలి, ఎందుకు వచ్చింది, దానికి రూట్ ఉంటుంది. థియరీ ప్రకారం వెళ్ళాలి. థియరీ అంటే ఎందుకు వచ్చింది, ఎక్స్పెక్టేషన్. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో అసలు ఎదుటి పార్ట్నర్ ఏం చేయాలి? అరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఎమోషన్ లెవెల్కి తీసుకెళ్ళద్దు. ఎమోషన్స్ తీసుకెళ్తే లాజికల్ థింకింగ్ పోతుంది. లాజికల్ థింకింగ్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థమవుతుంది. అంటే లాజిక్ లేకపోయినట్టయితే ఇప్పుడు ఎక్కువ డ్రింక్ చేసిన వాళ్ళు, అందుకే డ్రింక్ డ్రైవింగ్ అయ్యి బ్యాండ్ నాట్
పనిషబుల్ అఫెన్స్. ఎందుకని తెలీదు, లాజిక్ రాదు, ఎటు వెళ్ళాలి మీదకి ఇచ్చేస్తాం, మొన్న అయితే అలాగే అయిపోయింది. సో నీకు లాజిక్ పనిచేయనప్పుడు నీకు అలా అర్థం చేసుకుంటావు అవతల వ్యక్తిని, నువ్వు అరుస్తావు, ఇద్దరు అరుచుకుంటే అవుతుందా పని? అసలు ఎందుకు అరుపు వచ్చింది? ఎక్స్పెక్టేషన్. ఓ హీ సపోజ్ టు లిసన్ టు మీ. ఆయన నీకేమైనా విక్టిమా, నువ్వు ప్రెడేటర్వా? అది లేదు. యూ హ్యావ్ టు ఆనర్ ఈచ్ అదర్ అండ్ యూ కెన్ గో టు మూవీ వెన్ బోత్ ఆర్ హ్యావింగ్ ద రైట్ టైం, రైట్ ఫోకస్, రైట్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. అంతేగాని ఒకరి కోసం ఇంకొకటి చేయలేరు ఏదైనా కూడా. యూ కాంట్ సడన్లీ లైక్ ఇడ్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా. ఇఫ్ యూ లైక్ ఇట్. అది గుడ్ అండ్ బ్యాడ్ అని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ ఇది మనకు చిన్నప్పుడు నేర్పిపెట్టారు, నీకు పెళ్ళైనాక ఇది అవుతుంది అదవుతుంది, నీకు అన్నీ చేసి వండి పెడుతుంది. ఎవరు వండి పెడతారు? నువ్వు వండుకొని తినాలా? ఎందుకంటే అమ్మాయికి కూడా టైం లేదు కదా, వండుకోవడం అంటే చాలా పని. ఎవరు అది ఆ స్టీరియో టైప్ ఒక ఇమేజ్ ఉంటుంది, ఇమాజినేషన్లో ఉండి రియాలిటీని కంపేర్ చేస్తారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మహిళలే వంట చేయాలి, మహిళలే పనులు చేయాలి అన్న ఇదితో ఉండిపోతుంటారు. మగపిల్లలకి ఏది చెప్పరు. ఇది మంచి ఇన్ఈక్వాలిటీ సృష్టిస్తుంది చాలా చాలా. దాని జెండర్ రోల్ స్టీరియో టైప్స్ అంటారు. అది చిన్నప్పటి నుంచి జెండర్ రోల్ సోషలైజేషన్ నుంచి జెండర్ రోల్ స్టీరియో టైప్స్, జెండర్ డిస్పారిటీస్ అలా వచ్చేస్తాయి. కానీ వీళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇది ఈ పని ఐ మీన్ ఇంట్లో పని చేయాలి అంటే చాలా కష్టంగా. అది సడన్లీ యు ఆర్ కమెంటింగ్ ఆన్ అన్ అవుట్కమ్, బట్ ఇట్ హ్యాస్ కమ్ త్రూ సో మెనీ ఇయర్స్ ఆఫ్ సోషలైజేషన్. అన్నిటి నువ్వు కాన్సిక్వెన్స్ చూసి ఇది అంటే ఎట్లాగా నువ్వు కింద నుంచి వెళ్ళి అర్థం చేసుకోవాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అదే కదా. చిన్నప్పటి నుంచి అలా పెరిగి సడన్గా ఇలా పెరిగి, అందుకని అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక కోర్సు. నీకు పెళ్ళిళ్ళ తెలియదు, అసలు ఏం తెలియదు, కళ్ళు మూసుకుని వెళ్తే అంతే అవుతుంది. కళ్ళు మూసుకుని ఇప్పుడు 14 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే బాడీ ఊరుకుంటుందా? ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాయిలింగ్ ఆఫ్ అంబిలికల్ కార్డ్, ప్రీటర్మ్ బేబీస్ ఇవన్నీ వస్తున్నాయి, డిలేడ్ బర్త్ బేబీస్ ఇవన్నీ వస్తాయి. ఎందుకని? దానికి ఒక రిప్రొడక్టివ్ స్పాన్ ఉంటుంది, అప్పుడే చేయాలి, బాడీ రెడీ అవుతుంది. ఇదే అంతే కదా. రిలేషన్షిప్లో నీకు మ్యూచువల్ టాలరెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్లీ ఆనరింగ్ ఈచ్ అదర్ అది ఉండాలి కదా. నువ్వు సడన్గా ఈ రోల్స్కి వచ్చేసి ఎక్స్పెక్టేషన్ పెంచేసుకుని నీకు బాస్ దగ్గర నువ్వు ఎక్స్పెక్టేషన్ చేస్తే ఊరుకుంటారా? నువ్వు మేబీ ఎక్స్పెక్టింగ్ 1 lakh rupees, అతను 40,000 ఇస్తానంటే ఊరుకు. యూ హ్యావ్ టు, దట్స్ ద అగ్రిమెంట్ కదా. నువ్వు సడన్లీ నాకు 1 lakh ఇవ్వమంటే ఇవ్వడు కదా. ఇది అంతే. పెళ్ళిలో కూడా అవగాహన లేదండి, ఇద్దరికీ లేదు. బ్లైండ్ ఫోల్డెడ్గా వెళ్తున్నాం మనం. మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ అది. దాన్ని ఇంటిమేట్ ఎనిమీస్ అంటారు దాన్ని. లవ్ అయినా అరేంజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీస్ అవుతాయి. నీకు ఏదైనా వర్స్ట్ వైలెన్స్ హ్యాపెన్స్ బిట్వీన్ ద మోస్ట్ లవింగ్ పీపుల్. ద ఎనిమీస్ ఆర్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ ఫ్రెండ్స్. సడన్లీ స్ట్రేంజర్తో నీకు అసలు ఇది లేదు. ఓన్లీ ఇంటిమేట్ రిలేషన్షిప్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓన్లీ 2-3 ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఇంకొక పర్సన్ అర్థం చేసుకోవాలి అంతే. With an understanding that her priorities may be different, interests may be different, she may not be doing what I expect her to do. If you want to go to movie, you yourself make arrangements to go. అంతేగాని వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలనేది కాదు. నో డిపెండెన్స్, జస్ట్ బీ సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సఫిషియంట్. నువ్వేమన్నా హ్యాండిక్యాప్డ్ పర్సన్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనం టీచ్ చేస్తాం ఇండిపెండెంట్, సెల్ఫ్ ఇండిపెండెన్స్ స్కిల్స్, సెల్ఫ్ సపోర్టింగ్ స్కిల్స్, సెల్ఫ్ కేర్ స్కిల్స్ అవన్నీ. ఈవెన్ ఎంఆర్ విత్ 130 IQ అంటే వెరీ వెరీ ప్రొఫౌండ్లీ రిటార్డెడ్ వాళ్ళకు కూడా టాయిలెట్ ట్రైనింగ్ నేర్పిస్తారు ఫస్ట్. ఇట్స్ అ మేజర్ అడ్వాన్స్మెంట్ ఇన్ రీసెర్చ్ టు టీచ్ దెమ్ దట్ టాయిలెట్ కంట్రోల్ విత్ 30-35 IQ, చాలా ప్రొఫౌండ్లీ రిటార్డెడ్, సో దట్ దే కెన్ ఇండికేట్ దేర్ టాయిలెట్ నీడ్స్, సో దట్ దే కెన్ బి ఇండిపెండెంట్. అట్లాంటి ఇండిపెండెన్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఈవెన్ హియరింగ్ ఇంపైర్డ్, విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకి కూడా సెల్ఫ్ కేర్ స్కిల్స్ నేర్పిస్తాం. ఇక్కడ కూడా అంతే కదా. నీ పని నువ్వు చేసుకోవాలి కదా. మ్యామ్ అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకని అంత అవగాహన లేదు, ఎందుకని దీని అసలు అది పట్టించుకోము కదా, ఏది మాట్లాడుకోము. మనకి ఎడ్యుకేషన్, సైకలాజికల్ అవేర్నెస్ ఎక్కడుంది, సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కడుంది, అసలు ఎంత శాతం వెళ్తున్నారు మ్యామ్? ఆల్వేస్ బ్లేమ్ గేమ్. అవతల తప్పు అంటాం మనకి అలవాటు అయింది. అవతల ఎప్పుడైనా మేము 2 parties వస్తే హస్బెండ్ కంప్లైంట్స్ అబౌట్ వైఫ్, వైఫ్ కంప్లైంట్స్ అబౌట్ హస్బెండ్. కానీ కొన్ని కంట్రీస్లో నేను చూసాను, దే సే ఇట్ ఈస్ బ్లేమ్ గేమ్. వీఆర్
నాట్ గెటింగ్ అలాంగ్ విత్ ఈచ్ అదర్ అంటారు కానీ అవతల వాళ్ళని చేయరు. బికాస్ దే హ్యావ్ లెర్న్డ్ దట్ కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్లో ఉన్నాళ్ళు. వీఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఈచ్ అదర్, వీఆర్ నాట్ కంపాటబుల్ విత్ ఈచ్ అదర్ అనే చెప్తారు కానీ అదర్ పార్టీ ఈజ్ రాంగ్ అని చెప్పరు వాళ్ళు. కొంచెం అవేర్నెస్ పెరిగి, ఎందుకంటే ఇట్స్ రాంగ్. ఇది వరకు దీని గురించి మాకు తెలియదు, మేము పిల్లల్ని కనలేదా, మేము 30 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసిలేమా అన్న ప్రశ్నలు అప్పుడు మాట్లాడుతుంటారు. వాళ్ళు విక్టిమ్ హుడ్ అలవాటు అయిపోయింది కదా. ఒక దే నెవర్ వాంటెడ్ టు గో అవుట్, అసలు ఇదే జీవితం అని ఆ వంటింటికి పరిమితం అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే వన్ పర్సన్ ఈజ్ టోటల్లీ అడ్జస్టింగ్ టు ద అదర్ పర్సన్. అప్పుడేం ప్రాబ్లం రాదు. ద అదర్ పర్సన్ ఈజ్ ప్రెడేటర్ విక్టిమ్ కలిసి ఏమవుతుంది. ఇట్స్ ఓకే. దే నెవర్ వెంట్ అవుట్ స్కూల్, దే నెవర్ మేడ్ మనీ. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే వినాలి. దట్ ఈజ్ డిపెండెన్సీ కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సడన్లీ? ఇట్ డజంట్ మీన్ దట్ దే డింట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో మచ్ సప్రెస్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఎన్ని రకాల క్యాన్సర్స్ వచ్చేది వాళ్ళకే. సో ఎనీ ఎమోషనల్ సప్రెషన్ విల్ లీడ్ టు ఫెటల్ డిసీజ్, ఎనీ క్యాన్సర్, ఎనీథింగ్. బికాస్ సెల్ బయాలజీ మారిపోతుంది. నువ్వు సడన్లీ సో మచ్ ఇమోషనల్ వెయిట్ వేస్తే సెల్ డజన్ వేర్ టు గ్రో, వేర్ టు కమ్అవుట్ అని తెలియక నువ్వు ఎప్పుడు ఇటీవల చూసిన పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళకి ఏంటి తల్లి లాస్ట్ 1 year నుంచి యూ మస్ట్ బీ గోయింగ్ త్రూ ఎమోషనల్ ట్రామా. ఎమోషనల్ ట్రామా ఇస్ వర్స్ దెన్ ఫిజికల్ ట్రామా. ఫిజికల్ ట్రామా అందరూ చెప్పుకుంటారండి, నాకు కాలు ఎరిగింది, మోకాలు నొప్పులు కనిపిస్తుంది చెప్పుకుంటారు. ఓపెన్లీ హాస్పిటల్కి పోతారు. నాకు న్యూరోసిస్ ఉంది, నాకు ఫోబియా ఉంది, నాకు విత్డ్రాన్ సిమ్టమ్స్ ఉన్నాయి, డిప్రెషన్ ఉందని ఎవరైనా చెప్తారా? డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పరు. నేను బాగానే ఉన్నాను అంటారు. బట్ అవుట్ రైట్లీ దే ఆర్ ఇన్ డిప్రెషన్. ద వే దే ఆర్ టాకింగ్ నేను 1 నిమిషంలో పట్టి చేయొచ్చు డిప్రెస్డ్ పర్సన్ని. టోటల్ లాజిక్ మిస్సింగ్. అయితే ఈ మధ్యకాలంలో నేను నా చుట్టుపక్కల కొంతమంది ఫ్రెండ్స్ని చూశాను. వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. అంటే పెళ్లి చేసుకుంటే ఎదుటి వ్యక్తి కొత్త వ్యక్తి కదా, లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటూ అడ్జస్ట్ అవ్వలేమేమో, ఇప్పుడు తను నా గురించి అడ్జస్ట్ అవ్వడు, నేను తన గురించి అడ్జస్ట్ అవ్వలేను, సో అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అన్న విషయంలోకి వెళ్ళిపోతుంది, ఆ థాట్లోకి. సో ఇది కూడా ఒక రీజనా మ్యామ్ అడ్జస్ట్మెంట్ అనేది? అంటే అది మరి వాళ్ళకి దే డోంట్ వాంట్ ఎంటర్ ఇంటూ అన్నోన్ ఫీల్డ్. ఇష్టమైతే నోన్ ఫీల్డ్ చేసుకుని వెళ్ళాలి. సి యూ షుడ్ నో యువర్ రెడీనెస్. నీకు హౌ ఇంపార్టెంట్ దట్ ఈజ్ అనేది నీకు ఫస్ట్ చూస్ చేసుకోవాలి. వెదర్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ దెన్ దిస్ చాయిసెస్ విల్ కమ్. నీకు వద్దు ముందే కళ్ళు మూసుకుంటానంటే దట్స్ అప్ టు యూ. ఇట్స్ యువర్ డెసిషన్ కదా. రైట్ రాంగ్ కాదు, ఇట్స్ వాట్ ఈజ్ అప్లికబుల్ టు యూ. నీకు అంత ఇష్టం లేకపోతే వదిలేయచ్చు, కానీ ఇష్టం ఉండి చేయకుండా ఉండొద్దు కదా. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. యూ హ్యావ్ చిల్డ్రన్ అంటే ఇండియాలో యూ షుడ్ గో త్రూ మ్యారేజ్. నేను సడన్లీ ఐ డోంట్ వాంట్ మ్యారేజ్ బట్ ఐ వాంట్ చిల్డ్రన్ అని అంటే నాట్ ఈజీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. మేబీ ఆఫ్టర్ 2-3 decades ఇట్ బికమ్స్ అ నార్మేటివ్ థింగ్. మేబీ వీళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి బాగా 100% వెళ్ళాలి, రెస్పాండ్ అవ్వచ్చు. యా ఇట్స్ యువర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ మ్యారేజ్ యూ హ్యావ్ టు నో వాట్ ఆల్ ఈజ్ దేర్ ఇన్ మ్యారేజ్, వాట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ మ్యారేజ్. ఇప్పుడు నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్తే సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియకుండా ఉద్యోగంకి వెళ్తే నీకు పొద్దున్న నుంచి సాయంకాలం నాకు హౌ విల్ యూ స్పెండ్ టైం? నువ్వు ఇంటర్వ్యూ ఎలా ఇస్తావు? నీకు తెలియదు ఆ స్కిల్ కదా. సో యూ హ్యావ్ టు బి రియల్లీ కాన్ఫిడెంట్ టు డూ దట్ పర్టిక్యులర్ థింగ్. అందుకనే దాన్ని మ్యారేజిబిలిటీ అంటారు. రెడీనెస్ ఫర్ మ్యారేజ్ అది ఉందో లేదో చెక్ లిస్టులు ఉంటాయి దానికి. అంటే మేమైతే పెట్టేస్తాం, ఒక 10 questions తెలిసిపోతుంది ఈజీ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్. రైట్. సో అట్లా బ్లైండ్ ఫోల్డ్లకి వెళ్తే నీకు స్కిల్ రాని చోట ఉద్యోగంలో వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాన్ని మెచ్యూరిటీ అంటారు, సైకలాజికల్ మెచ్యూరిటీ ఫర్ మ్యారేజ్ ఉండాలి, మెచ్యూరిటీ ఫర్ పార్ట్నర్షిప్ ఉండాలి, మెచ్యూరిటీ ఫర్ పేరెంటింగ్ ఉండాలి. పేరెంటింగ్ లేకుండా ఎంతమంది అండి, ఎన్ని చెప్పినా కూడా స్టూడెంట్స్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో పెళ్లి చేసుకుంటారు, సెకండ్ ఇయర్లో మంచి వర్క్ డిమాండింగ్ టైంలో ప్రెగ్నెంట్ అవుతారు. దే కెన్ ఎంతోమందిని చూసాం. దే నో దట్ ఆల్ దిస్ చదివే థియరటికల్గా. ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, నువ్వు చదివాను అని చెప్పి ప్రెషర్ బాగా ఉంటుంది. వీళ్ళని కన్విన్స్ చేస్తే తెలియదు వీళ్ళకుండవు, అంత వాడరు. లైక్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు
ఇష్యూస్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు చోట్ల బ్యాలెన్స్ చేసుకోక అడ్జస్ట్మెంట్ అప్పుడు ఎంఎస్సి పరీక్ష రాయాలి, లేకపోతే అక్కడ ఆగిపోతుంది డిగ్రీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు చేయలేవు, మళ్ళీ పిల్లలకి నీ పేరెంటింగ్ అవసరము, 1 year నీకు నిద్ర ఉండదు. ఈ రెండు డిమాండింగ్. ఎవరు ఇప్పుడు మీ ప్రొఫెసర్ ఊరుకుంటుందా నేను ప్రెగ్నెన్సీ అని నేను పాస్ చేయమని చేస్తారా? చేయరు కదా. సో ఈ ప్రయారిటీస్ని చూస్ చేసుకోవడం రాదు. ఈవెన్ పిహెచ్డి స్టూడెంట్స్ ఎన్ని అవస్థలు పడతారో అన్ని అవస్థలు పడతారు. అప్పుడు జబ్బులు వస్తాయి, బీపీలు పెరుగుతాయి. బికాజ్ ఇట్స్ బోత్ ఆర్ డిమాండింగ్ రోల్. నువ్వు తీసేసి టైంకి సబ్మిట్ చేయకపోతే నీకు డిగ్రీ ఎవరెవరు. ఇన్నేళ్ళు పోస్తున్న డబ్బులు వేస్ట్, అన్ని టైం వేస్ట్. చైల్డ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి కదా. మరి ఫస్ట్ ఇయర్ మదర్ లేకపోతే ఎట్లా అవుతుంది? అది ఎందుకు మేము ఎన్నోసార్లు చెప్తాం, 1 year తర్వాత ప్లాన్ చేస్తాం. ప్లాన్డ్ పేరెంట్హుడ్ ఇంపార్టెంట్. అది చేయరు. అక్కడ అత్త మామలు తిడతారు, అమ్మ నాన్న తిడతారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఉంటాయి కదా. చాలా క్రైసిస్ ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా ట్రామా. పాపం పెళ్ళి చేసుకున్న సంతోషమే లేదు వాళ్ళకి. పీజీ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. యూజీ వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. పీజీ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్ కూడా చేస్తారు అట్లా. అటు చైల్డ్ ప్రీటర్మ్ బేబీస్ పుట్టినాళ్ళు అట్లా ఎమోషనల్ ట్రామా ఉంటే ప్రెగ్నెన్సీ కూడా సరిగ్గా అవ్వదు. సిజేరియన్కి వెళ్ళాలి, చైల్డ్కి ఏమన్నా డిలేడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఓకే. అయితే ఇట్లా ఇప్పుడు వర్క్లో ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. ఎదుటి పార్ట్నర్ మీద అరుస్తూ ఉంటారు అనమాట. అంటే అక్కడ అసలు విషయం కాకుండా వెనకాల వేరే లోడ్ రన్ అవుతూ ఉంటుంది, దాన్ని పట్టుకుని అరుస్తూ ఉంటారు. దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. అత్త మీద కోపం, అదే కరెక్టే. ఇప్పుడు మనిషికి ఒక మనిషే కదా, నీకు కోపం ఉంది లోపల, అది బయటికి చెప్పలేవు. వర్క్ గురించి కాబట్టి తనకి చెప్పలేవు. బట్ ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతూ ఉంటుంది కదా. నేను కదిలిచ్చినా కూడా కోపం వస్తుంది బయటికి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ, ఐ మీన్ సిక్గా ఉన్నావు, నేను ఇంటర్వ్యూ చేయండి నవ్వుతా చేయండి అంటే చేస్తారు, కడుపులో నొప్పి వస్తా చేయలేరు కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు బి అప్రైట్లీ వెల్ టు డూ సంథింగ్. దీనికి అసలు ఏమైనా టిప్స్ ఉంటాయి మ్యామ్? ఎదుటి పార్ట్నర్ ఏమన్నా చేయడానికి, లేకపోతే ఆ విక్టిమే ఏదైనా చేయడానికి ఏం టిప్స్ ఉంటాయి? చాలా టిప్స్ ఉంటాయి. ప్రతి ఎమోషన్ని నువ్వు అసలు ఎవ్రీథింగ్ వాట్ యు గో త్రూ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు నేను అవతల వ్యక్తి ఏం మాట్లాడాలో కూడా నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. నీకేం కావాలి అని అడిగాను అనుకో, మేడం నాకు ఒక 10 కోట్లు ఇవ్వండి అనొచ్చు. నేను నేను నీకు 100 రూపాయల్లో నువ్వు ఏ గిఫ్ట్ కావాలంటే అది కొనుక్కో అంటే ఇట్స్ లిమిటెడ్. ఇంక అయిపోయింది. వెరీ మచ్ ఫోకస్డ్. ఆ ఓపెన్ ఎండెడ్గా నేను నీకు ఏదైనా చేస్తాను అట్లా చెప్పకూడదు. ఎవ్రీథింగ్ ఫోకస్డ్ ఉండాలి. So within 100 rupees you can buy anything you want. That's it. By tomorrow you can take that money. అట్లా చెప్పాలి. అంతేగాని నీకు ఫ్యూచర్లో చేస్తాను, నీకు ఫ్యూచర్లో ఉద్యోగం ఇప్పిస్తాను. ఫ్యూచర్ అంటే ఏంటి? 100 years 90 ఏంటది? మనం మాట్లాడే సగం వేగ్, అన్ని వేగే ఉంటాయి. అసలు కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ద వే యూ ఎక్స్ప్రెస్ విల్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ అదర్స్ కదా. నువ్వు వేగ్గా మాట్లాడు, వాళ్ళు వేగ్గా మాట్లాడు, వీళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని అది ఇంకొకటి ఏదో అర్థం. యాజ్ ఇట్ ఈస్ ఆ కమ్యూనికేషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నిటితో కలిపి నువ్వు అప్పుడు చెప్పావు, ఇప్పుడు చెప్పావు, అప్పుడు ప్రామిస్ చేసావు, ఏ కదా గొడవలు. ప్రతి ఒక 10 నిమిషాల్లో మీరు ఇఫ్ దే డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఫైటింగ్ వచ్చేస్తుంది. ఎవరిద్దరినైనా సరే. అది రైలు పెట్టెలో కావచ్చు, ఎయిర్క్రాఫ్ట్లో కావచ్చు. ద వే యూ క్వశ్చన్. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో చూస్తుంటాం కదా చాలామందిని పొట్లాడు పెట్టేసుకుంటారు. ఎయిర్ హోస్టెస్ వచ్చి సంధాయించాలి. సింపుల్ థింగ్స్ కూడా రాదు. భార్యాభర్తలు ఉంటే ఓకే, వాళ్ళకి తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల దగ్గర కొట్టుకోవడం చూస్తూ ఉంటాం. వాళ్ళకి అది ఇంకెంత ట్రామా అవుతుంది, వాళ్ళ లైఫ్ లాంగ్ ట్రామా అయిపోతుంటుంది చాలా మందికి. 100% పిల్లల మధ్య వాదిచ్చేసుకుంటారు చాలామంది అండి. మా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అమ్మ నాన్న కొట్లాడుకుంటే మేము ఫోకస్ చేయలేకపోతున్నాము. చాలా స్టూడెంట్స్ని కౌన్సిల్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ పాస్ అవుతారు, సెకండ్ సెమిస్టర్ అన్నీ ఫెయిల్. ఏంటమ్మా ఏమైందంటే మా ఇంట్లో గొడవలు మేడం, మా ఇంట్లో ఇద్దరు కొట్లాడుకుంటారు. దే బోత్ ఆర్ వెరీ గుడ్ టు అస్ బట్ దే ఆర్ నాట్ గుడ్ టు ఈచ్ అదర్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా ఇళ్ళల్లో తల్లిదండ్రుల మధ్య. ఎప్పుడు గొడవలే, ఓపెన్గా కొట్లాటలే. అది ఇన్కమ్తో తేడా లేదు. నాట్ లో మిడిల్ హై అన్నీ ఒకటే. అసలు ఇన్కమ్ గురించి మాట ఎత్తద్దు. హైలీ ఎడ్యుకేటెడ్ ఆల్సో. హైలీ ఎడ్యుకేటెడ్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది.
చాలా ఉంటుంది అది. అందుకని ఎన్ని ఇన్కమ్ లెవెల్ కానీ అదేమి ఎడ్యుకేషన్ ఏమి ఇట్స్ ఆల్ బార్. పిల్లల మీద అసలు ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? అమ్మో, దే లూజ్ కాన్ఫిడెన్స్, దే ఆర్ స్కేర్డ్, దే ఆర్ ఫోబిక్, దేర్ యూనో చాలా విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయి. చాలామంది పిల్లల్ని తీసుకొస్తారు, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు, స్కూల్ ఫోబియా వచ్చింది అంటే వెళ్ళరు పిల్లలు. ఎందుకంటే వాడు టోటల్లీ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. మదర్ ఫాదర్ ద మోస్ట్ లవింగ్ పీపుల్, ఇద్దరు కొట్లాడుకుంటే ఆడికి అన్నం పెట్టరు, ఒకళ్ళు పడుకుంటారు, ఒకళ్ళు అసలు పట్టించుకోరు. టోటల్ నెగ్లెక్ట్ ఆఫ్ ద చైల్డ్, వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ అమ్మ. అండ్ ద ఫ్యూచర్ దే విల్ బికమ్ లైక్ దట్ ఓన్లీ. నేను చెప్పాను కదా, ఫస్ట్ 6 years హ్యావ్ ఫౌండేషన్ పీరియడ్. The most personality traits are being laid in the first 6 years of age. ఎందుకంటే సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు, అంటే యువతల పక్క పార్ట్నర్ అమ్మా నాన్న లేకపోతే వీళ్ళ అమ్మా నాన్న ఎవరో ఒకళ్ళు ఎంటర్ అయినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువ కాంప్లికేట్ అవుతుంది. 100% అవుతుంది. వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు మాట్లాడతారు, రియల్ పర్స్పెక్టివ్లో మాట్లాడతారు. ఇట్ ఈస్ నాట్ ఫేవరింగ్ ఈచ్ అదర్. వాళ్ళు దే పుట్ దేర్ కాన్సెప్ట్స్ ఇంటూ ఇట్, దేర్ ప్రయారిటీస్ ఇంటూ ఇట్. వాళ్ళకున్న ఫార్ములా ఉంటాయి కదా, వాళ్ళకున్న ఫార్ములాస్ స్ట్రాటజీస్ వస్తాయి, కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి. ఇది ఇద్దరికే కుదరట్లేదు. డాడిక్ రిలేషన్షిప్పే కుదరలేదు అంటే ట్రయాడిక్, ఇంకా 4 people అంటే ఇంకా మోర్ కాంప్లెక్స్. ఇంకా అది మోర్ ఇది. అందులో ఇది దీనికి మొరాలిటీ ఒకటి, సోషియో ఇమోషనల్ ఇష్యూ, సోషియో మోరల్ ఇష్యూ. ఇప్పుడు స్ప్లిట్ అయ్యారంటే ఇది బయట చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. మీ అమ్మాయిలు విడిపోయారా, మీ కొడుకు విడిపోయారా అని చాలా బ్యాడ్ నేమ్ ఉంటుంది. అందుకని ఇంట్లోనే కొట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అది ఇంకా ఇంటెన్స్ అయిపోతుంది. యాక్చువల్లీ షుడ్ నార్మలైజ్ దీస్ థింగ్స్. దీన్ని ఓ పెద్ద పిక్చర్ చేయకుండా నార్మలైజ్ చేసేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దిస్ ఓన్లీ. నేను రిలేషన్షిప్ దాని సోషల్ ప్రెస్టీజ్ అవన్నీ చూడొద్దు. టేక్ ఇట్ లైట్. వాళ్ళు ఇప్పుడు గొడవ పడుతున్నారు అనుకుందాం, వాళ్ళు ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి కౌన్సిలింగ్కి వెళ్తే సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారా మ్యామ్? 100%. నేనైతే ఒక్కసారి ఒక 30 years మ్యారేజ్, ఇద్దరు ట్రామాటిక్ సిచ్యువేషన్లు ఉంటే నేను చెప్పాను, జస్ట్ లవ్ ఈచ్ అదర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అంతే. అంటే అదొక సెషను, జస్ట్ వాల్యూ ఈచ్ అదర్ యాజ్ అ బీయింగ్ అంతే. హస్బెండ్ వదిలేయండి, అది సెకండ్ లెవెల్. ఫస్ట్ యూఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, రెస్పెక్ట్ దెమ్ అంతే. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవటం, హ్యాపీగా వెళ్ళిపోవటం, ఫ్రెండ్లీగా వెళ్ళిపోవటం, మంచి పరిష్కారం. విత్ ఇన్ 1 day. అదే కోర్టు కేసులు నడుస్తున్నాయి ఆమెకి. దే స్పెంట్ లాట్ ఆన్ దట్ కోర్ట్ కేసెస్ యాలిమోనీ కోసమని. 30 years ఆఫ్ ట్రామా. చైల్డ్ కూడా 20 years అయింది. పిల్లోడు పెద్ద పిల్లోడు, ఆడు టోటల్ ఈజ్ డిప్రెస్డ్ లుకింగ్ ఎట్ దీస్ పీపుల్. అబ్బాయిని తీసుకొస్తే నేను చెప్పాను, ఆ అబ్బాయితో ప్రాబ్లం. చిల్డ్రన్ ఆర్ నెవర్ ఏ ప్రాబ్లం, పేరెంట్స్ వల్లే అలా అవుతారు. ఏం జరుగుతుందంటే అప్పుడు ఆమె చెప్పింది, షీ ఈజ్ ద యాక్చువల్ మెయిన్ కేస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఆమెకు చెప్పింది ఆమె ట్రామా మొత్తం 30 years ట్రామా, కోర్ట్ కేసులు, యాలిమోనీ, అబ్యూజ్, ఎమోషనల్ విత్డ్రాయల్ అన్నీ, న్యూరోసిస్, సైకోసిస్ అన్నీ వచ్చాయి. సో ఇట్ ఈస్ ట్రామా. ఈజీగా అవుతాయండి మ్యారిటల్ సొల్యూషన్స్. ఇదేమన్నా పెద్ద హార్ట్ సర్జరీయా? జస్ట్ a moment of awareness, understanding the human nature. నువ్వెలా అంటే అవతల వాళ్ళు అంతే కదా, నీకు దెబ్బ నేను కొడితే నీకు దెబ్బ తగులుతుంది, నువ్వు తిడితే నాకు బాధ వేస్తుంది. సింపుల్ రెస్పెక్ట్. నువ్వు హస్బెండ్ అండ్ వైఫ్ అని పక్కన పెట్టు, జస్ట్ ఆనర్ ద పర్సన్. ఇఫ్ యూ లైక్ కంటిన్యూ, ఇఫ్ యూ డోంట్ లైక్ స్ప్లిట్. సింపుల్. ఎందుకు? యూ విల్ గెట్ అన్ అ బెటర్ పర్సన్, షీ విల్ గెట్ అ బెటర్ పర్సన్. దీంట్లో కొట్టుకుని కోర్టులకి, అసలు కోర్టులకి ఎందుకు? ఇట్స్ అ ఫ్యామిలీ ఇష్యూ, లెట్ ఇట్ బి సాల్వ్డ్ విత్ అండర్స్టాండింగ్. అంత కూడా అవగాహన లేకపోతే నీకు ఇప్పుడు ట్రామా సేవ్ చేయొచ్చు 100% విత్ 1 session. 15 minutes session sufficient for me. I have solved several problems. ఏంటి సివియర్ డిప్రెషన్లో ఉన్నాను బయటకు తెచ్చాం, జస్ట్ అండర్స్టాండింగ్. దాన్ని కాగ్నిటివ్ థెరపీ అంటారు. అంటే చేంజింగ్ ద థాట్ ప్రాసెస్, షిఫ్టింగ్ ద పర్స్పెక్టివ్. ఇక్కడ చూస్తే ఇది ఒక్క రూమే కనపడుతుంది, పైకి వెళ్తే చాలా పెద్దవి కనపడుతుంది. అంటే పర్స్పెక్టివ్ వైడనింగ్ అవ్వాలి. ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసుకొని ఇంకా ఇదే ప్రపంచం అనుకుంటే, ఇఫ్ దట్ పర్సన్ డైస్
ఇస్ ద హోల్ వరల్డ్ ఎండ్స్ ఫర్ దిస్ అదర్ పర్సన్. మాకు లవ్ అఫేర్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ కాలేజెస్లో. సూసైడల్ అటెంప్ట్స్, లవ్ ఫెయిల్యూర్ వల్ల అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే దర్ పర్స్పెక్టివ్ ఈజ్ టోటల్లీ నేరోడ్ డౌన్ టు వన్ పర్సన్. సో న్యాచురల్లీ ఇట్ ఈస్ హైలీ డిప్రెసింగ్ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ దేర్. ఇదే అంతే, మ్యారేజ్లో వన్ పర్సనే కదా డిస్కార్డ్. సో యూ కెన్ సెట్ రైట్ with simple counseling sessions, but the right counselor, of course, it's a professional skill, రైట్. not like anybody can do. Cognitive therapy తెలవాలి. రైట్ మ్యామ్, ఈనాటి కార్యక్రమంలో నేనేమనుకునేదానంటే ఇది వరకు అసలు కేసెస్ ఎక్కువ వచ్చేవి కాదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా డివోర్స్ కేసెస్ వస్తున్నాయంటే దానికి రీజన్ ఒకరు పార్ట్నర్ ఒకళ్ళు ఉండిపోతారు, లైక్ సప్రెస్ అయి ఉంటారు, ఇంకొకరు డామినెంట్ ఉంటుంటారు. సో ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది 100% హెల్ప్ చేస్తుంది అన్న విషయం చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ ఏ రిలేషన్లోనైనా సరే. అలాగే ఎదుటి పార్ట్నర్ మీద రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఇది చాలామందికి తెలీదు, దీని మీద అవేర్నెస్ ఉండదు. పెళ్ళికి ముందే కాదు, పెళ్ళి తర్వాత కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటే కౌన్సిలింగ్కి వెళ్తే ఖచ్చితంగా ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో డివోర్స్ కేసెస్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి మేడం తెలియజేస్తున్నారు. సో ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్. నమస్తే.